ఎంత ఈజీగా ఉంటుంది. లేమ్ అందులో అసలు పవర్ స్టీరింగ్ ఎంత నీట్ గా ఉండేటువంటిది ఉంటుందో, అందుకే దీన్ని కూడా కాదని చేయడం అంటే అది అర్థం లేదండి. సో ఇలా అసలు ఎట్లా అంటే ఒక స్పష్టమైనటువంటి ఏదన్నా చెప్పినా కూడా ఆ అబద్ధం అతికేటట్టు ఉండాలి. సో ఇక్కడ ఆర్థికమైనటువంటి వివాదం ఏంటంటే 750 బస్సులు 1500 బస్సులేమో ఆ తర్వాత అంచెలంచెలుగానేమో దీన్ని ప్రైవేటైజ్ చేసేయడానికి జరుగుతుందని చెప్పి వాళ్ళే ఒకవైపు చెప్తూ ఉంటే అదేమి లేదంటున్నారు. కొత్త నియామకాలు ఇందాక చెప్పినట్టుగా ఆపేస్తారు, కొత్త నియామకాలు ఆపేస్తారు. సో ఆపేశారు, ఆల్రెడీ ఆపేసేసారు. రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా రీప్లేస్ చేయనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈయన గతంలో ఏ విధంగా అయితే ఆర్టీసీ సంఘాలు కానీ తర్వాత ఇతర కార్మిక సామాజిక సంఘాలు కానీ కలిసి వచ్చే రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి ఐక్య కార్యాచరణగా ఏర్పాటయ్యి చేస్తే తప్ప ఈ ప్రజా రవాణా అనేటువంటిది ప్రైవేటు కబంధ హస్తాల నుంచి కాపాడుకోవటం ఇదవుతుంది. ఆ దిశగా మరి మళ్ళీ మీరు ఒక ప్రయత్నం చేయాలని చెప్పి అనేది కోరిక. మీరేమంటారు దానికి? అంటే ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికక్కడ కొంత అవేర్నెస్ కోసం అని చెప్పని కొన్ని మీటింగ్స్ పెట్టడం, ఆ మీటింగ్స్ పెట్టి తద్వారా వాళ్ళని ఇది కార్మికుల సమస్య కాదు, మన అందరి సమస్య, బస్సుల్లో తిరిగేవాళ్ళు బస్సుల్లో తిరగనటువంటి వాళ్ళు అందరిది కూడా ఇది ఒక సామాజిక సమస్య. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఒక సంక్షేమ కార్యక్రమంలో అంతర్భాగం. సో దాన్ని ఇలా బిజినెస్ పరంగా చేసేసినట్లయితే ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని. సార్ గౌతమ్ రెడ్డి గారు ఇప్పుడు సార్ అదే అంటున్నారండి. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, మీరు వాటిని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు మీ ప్రభుత్వంలో, ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు ఈ విధానాలను ఎలా చూస్తున్నారు మీరు? దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏమండి, ఇది అనంద శిష్యులకి కట్టబెట్టడానికి ప్రయత్నం. 99 పైసలకేమో ఎకరం ఇస్తాడా? తెలంగాణలో అయితే ఎకరం ఏమో 200 కోట్ల రూపాయలకి పలుకుద్దా? ఈ ఇచ్చేటువంటి 1000 ఎకరాలు ఇక్కడ ఇస్తే వాడు 700 ఎకరాలుకి బ్రహ్మాండమైనటువంటి రేట్లు అమ్ముకుంటాడా? రిమైనింగ్ దాంట్లో ఏదో చిన్న ఫ్యాక్టరీలు పెడతానికి ప్రయత్నం చేస్తాడా? అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో ప్రైవేట్ కాలేజీలు కానీ ఇవి కానీ ఇవన్నిటి నిర్వీర్యం. ఉపాధి హామీ చట్టం మీద కూలీలు ఉన్నారు చూసారు కార్మికులు, వాళ్ళకి 1000 కోట్లు బకాయండి. ఎవరు ఎట్లా తింటారు సార్? ఎలా తినగలుగుతారు? ఇవి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కార్మికులకి అన్యాయం చేశారు. కార్మికులకి పచ్చి వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అనేటువంటిది కనబడతా ఉంది. ఇది సరైనది కాదు. ఇందాక నేను కానీ విజయబాబు గారు సూచించిన పద్ధతిలో సమీక్షలు లాంటివి కనుక చేసి చెంది అందరి యొక్క అభిప్రాయాలు సేకరించిన తర్వాత చేయటం మంచిది. నీకు డబ్బు లేదంటే చెప్పు, దాన్ని ఏం చేయాలో ఎట్లా తెప్పించాలో మేము చెప్తాము, దాని మార్గం చెప్తాం. నష్టం ఈ బస్సుల్లో నష్టం రాకుండా ఎలా ఉండాలో మేము చెప్తామని కూడా మీకు తెలియజేస్తామండి. సార్ ఇప్పుడు అదే ఈ సందర్భంగా కూడా తెలియాలి. ఐక్య కార్యాచరణ సమితి ఏమైనా ఏర్పాటు చేస్తారా అన్ని సంఘాలు పార్టీలతో కలిసి? ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా ఒంటరిగానే పోరాటాలు చేస్తున్నారు, అందరినీ కలుపుకెళ్ళట్లేదు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. లేదండి, మేము ట్రేడ్ యూనియన్గా ఇతర ట్రేడ్ యూనియన్ అన్నింటితో కలిసికట్టుగా మేము చేస్తాం. దేశవ్యాప్తంగా జరిగినటువంటి 4 చట్టాలకు సంబంధించి 4 కోట్లుగా మార్చారు. స్వతంత్రం ముందు నుంచి వచ్చినటువంటి అక్కడి దగ్గర నుంచి తతిమా వచ్చేటువంటి కార్యక్రమాలు ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ కానీ ఇవన్నింటిలో కూడా మేము చేస్తాం. కానీ కార్మికులకి అన్యాయం జరిగితే మా నాయకుడు కూడా చెప్పాడు, ఎవరితో అయినా జత కట్టండి. ఈవెన్ టీడీపీ వాడే ముందుకు వచ్చి చేస్తాను అంటాడు కార్మిక సంఘం. ఎస్, మేము వస్తాం, వాళ్ళతో పాటే వస్తాం, మేము వాళ్ళ ముందు కూడా ఉండి వాళ్ళ అంటే ఉంటాం రమ్మని. అది కార్మికుడికి అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటాం, మేము కలిసికట్టుగా ఉంటాం. ఇప్పటికే మేము ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు ఇతరత్ర సంఘాలు ఏవైతున్నాయో వాటన్నిటితో కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కూడా పనిచేస్తుందని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మంచి పరిణామం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ లో జాయిన్ అయిన ధన్యవాదాలు గౌతమ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ విజయబాబు గారు. థ్యాంక్ యూ.